ఇవాళ ఒక కథ చెప్పుకుందాం. 55 ఏళ్ల వాణిగారు కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొని తన ఇంటికి వెళ్తున్నారనమాట. ఇంటికి వెళ్తున్న దారిలోని చూశారు, వాళ్ళ ఏరియాలోని ఒక పెద్ద స్కూల్ స్టార్ట్ అవుతుంది. చాలా ఆనందం అనిపించింది. పోన్లే, చక్కగా పిల్లలందరూ చదువుకోవడానికి ఇక్కడ కూడా మంచి స్కూల్ ఏర్పాటైంది, పోనీలే మంచి విషయమే అనుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి కూరగాయలు ఫ్రిడ్జ్లో సర్ది కాఫీ కలుపుకుందాం అన్న లోపు ఒక పిలుపు వినిపించింది, అమ్మగారు అని. ఇప్పుడు ఎవరబ్బా అనుకుంటూ వెళ్ళారు ఆవిడ. వెళ్ళి తలుపు తీస్తే ఎవరో ఒక అమ్మాయి ఉంది. చీర కట్టుకొని చాలా హుందాగా ఉంది. చూస్తే చెప్పచ్చు బాగా చదువున్న అమ్మాయిలాగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూసినట్టు అనిపించలేదు. అలా తన్నే చూస్తూ ఉందన్నమాట. అప్పుడు ఆవిడంది, అమ్మగారు నన్ను గుర్తుపట్టారా అని. లేదమ్మా, ఎవరండి మీరు అని అడిగితే, అమ్మగారు 15 సంవత్సరాల క్రితట మీ ఇంట్లోని సుజాత అని ఒక ఆవిడ పనిచేసేది గుర్తుందంటే, ఆ గుర్తుంది, గుర్తుండకనే చక్కగా గుర్తుంది అంటే, వాళ్ళ అమ్మాయినండి నేను అంటే, సుజాత కూతురువా నువ్వు? అయితే నీ పేరు అని ఆవిడ గుర్తు తెచ్చుకోవడానికి చూస్తుంటే ఆవిడ అన్నారు, నా పేరు సౌమ్య అండి అంటే, సౌమ్య సౌమ్య గుర్తొచ్చావు, బాగున్నావమ్మా, ఎంత పెద్దదాన్ని అయిపోయావు. నేను లాస్ట్ టైం నిన్ను చూసరికి ఇంకా అప్పటికి 8వ తరగతో 9వ తరగతో చదువుతున్నావు కదా అంటే, అవునండి అంటే, దా లోపలికి రా అంటే, ఆ అమ్మాయి చేతి నిండా స్వీట్లు ఫ్రూట్స్ ఆ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి, మీకోసమే తెచ్చానంటే, ఎందుకమ్మా ఇవన్నీ, నో మనలో మనకి ఎందుకు ఇలాంటి ఫార్మాలిటీస్ అంటే, నా సంతోషం కోసం అమ్మా అంటే, అర్రే అంది. అప్పుడేమో టేబుల్ మీద ఆ స్వీట్ ప్యాకెట్లు ఫ్రూట్స్ అన్నీ పక్కన పెట్టి కూర్చుందనమాట. అప్పుడు సౌమ్యని అడిగింది, చాలా సంతోషం అమ్మా, నేను చూస్తే చాలా ఆనందంగా ఉంది. సౌమ్య చీర కట్టు బొట్టు అన్నీ చూసి తనకి ఇప్పుడు లైఫ్ బాగుంది అని ఆవిడ అర్థం చేసుకుంది, పెళ్ళి కూడా అయిందని తెలుసుకుంది. ఇంకా చెప్పమ్మా, మీ వారు, ఎంతమంది పిల్లలు, ఏమిటి సంగతులు, నాకు చాలా గమ్మత్తుగా ఉంది, ఒక చిన్న ఫ్రాక్లో కనిపించిన పాపవేనా నువ్వు అనిపిస్తుంది అంటే, అప్పుడు సౌమ్య నవ్వి, నాకు అంతా బాగుందమ్మా, చాలా బాగుంది, మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చాను అంటే, అబ్బా నాలుగు నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావు అంటే, మిమ్మల్ని అప్పటి రోజుల్ని ఎలా మర్చిపోతానమ్మా అంటుంది. అప్పుడు నేను తెలియకుండానే నా గతానికి వెళ్ళిపోయాను. అప్పట్లోని మేము ఒక సిటీలో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ సుజాత నాకు గిన్నెలు అవి తోమి ఇల్లుని శుభ్రం చేయడానికి వచ్చేది. నేను టీచర్గా పనిచేసేదాన్ని. అయితే ఒకరోజు సుజాత లేట్గా వచ్చిందనమాట. నాకేమో స్కూల్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది, పిల్లలకి బాక్సులు అవి అలాగే అప్పుడప్పటికే అన్ని గిన్నెలు తోముకొని కట్టుకున్నాను. చాలా కోపం వచ్చింది. ఏంటి సుజాత ఎప్పుడూ లేనిది ఇంత లేట్గా ఎందుకు వచ్చావు అంటే, ఏం చెప్తానమ్మా నా బాధ, ముందైతే ఫస్ట్ అన్నీ తోమేసి శుభ్రం చేసి ఇస్తాను అన్నది. సర్లే కానీ అని ఊరుకున్నాను. ఆ రోజు సాయంకాలం సుజాత వచ్చి చెప్పింది, ఏంటి సుజాత ఎందుకు ఇంత లేట్ అయ్యావు, ఏం జరిగింది అని అడిగితే చెప్పింది, ఏం చెప్తానమ్మా, నాకు ఒక కూతురు ఉంది సౌమ్య అని. అవును అవును, అయితే ఏమైంది ఇప్పుడు పాపకి అంటే, ఏంటమ్మా చదువుకుంటాను అని మొండికేస్తుంది, నేనేమో వద్దు ఇంటి పని అవి నేర్పిస్తాను, నాతో పాటు తోడుగా రా అంటే ఒప్పుకోవట్లేదు అంటే, వెంటనే నేను కోపంగా చూశాను, ఏంటి ఆ పిల్లని నీతో పనులకి తీసుకెళ్తావా, మరి చదువు సంధ్య వద్దా తనకి, ఇంకా మీలాగే తను కూడా 4 ఇళ్ళు పనులు చేసుకుంటూ గడపాలా, మరి తను పెద్ద అయ్యి ప్రయోజకురాలు అవ్వద్దా, మనం అలా ఉంటే మన పిల్లల్ని అలాగే ఉంచేస్తామా అని నేను కోప్పడ్డాను. అప్పుడు సుజాత అంది, మీకేమమ్మా మీరేమైనా చెప్తారు, మీకు దేవుడు డబ్బు అధికారం అన్నీ ఇచ్చాడు, మాకేమి ఇచ్చాడు చెప్పండి, రెక్కాడితే డొక్కాడని బ్రతుకులు, ఇప్పుడు నేను వెళ్ళి 4 ఇళ్లలోని గిన్నెలు తోవకపోతే నేను కనీసం వాళ్ళకి తిండి కూడా పెట్టలేను, తిండే లేనిది ఇంకా నేను చదువు గురించి ఏం ఆలోచిస్తానమ్మా అంటే, అది కాదు సుజాత, పోనీ స్కూల్ ఫీ నేను కడతాను అంటే,
మీరు కడతారమ్మా, కానీ తను చదువుకోవాలంటే తనకి చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా. మా ఆయనకి చదువు రాదు, నాకు చదువు రాదు. ఇంకా దానికి నేను వాళ్ళ టీచర్లు ఏమో చాంతాడంత హోంవర్క్లు ఇస్తారు. తనకు వచ్చిన దాంట్లో ఏదో చేస్తుంది. కానీ ఇంకా ఇప్పటితో ఇంకా చదువు ఆపేద్దాం అనుకుంటున్నానమ్మా ఈ సంవత్సరం నుంచి. ఏముంది, ఓ 4-5 సంవత్సరాలు చదువుతుంది, ఆ తర్వాత ఏ సంబంధమో చూసి పెళ్లి చేసేస్తాను అంటే అది కాదు సుజాత. అదే మీరందరూ చేస్తున్న తప్పు. మీలాగే మీ పిల్లల్ని కూడా చేస్తారా? మీకన్నా మంచి బ్రతుకుని మీ పిల్లలకి ఇవ్వాలని అనుకోవా అంటే, ఉందమ్మా కానీ తాహత కూడా ఉండాలి కదా అంటే, మీరు కావాలంటే 2 పూట్ల భోజనమైనా మానేయండి, కానీ చదువుని మించిన గొప్పదనం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ అమ్మాయిని ఆ చదువు ఆపించకు. నేను ఈ సంవత్సరం స్కూల్ ఫీజు కడతాను. ఆ పిల్లని రోజు సాయంకాలం నా దగ్గరికి తీసుకురా. నేను ఎలాగో నా పిల్లలకి చదువుకోండ్రా అని కూర్చోబెడతాను కదా, అప్పుడే సౌమ్యను కూడా కూర్చోబెడతాను. వీళ్ళతో పాటు సౌమ్య కూడా చదువుకుంటుంది అని చెప్పారు. అంటే చాలా థ్యాంక్స్ అమ్మా, మీ రుణం నేను తీర్చుకోలేను అంటే, ఏమీ లేదు, టైంకి వచ్చేసే, నాకు అదే అదే నువ్వు చేసే పెద్ద హెల్ప్. ఇంకా సాయంకాలం నుండి పాపని తీసుకురా అని అన్నాను. అప్పటి నుంచి మేము ఆ ఊరిలో ఉన్నంత కాలం రోజు సౌమ్య వచ్చేది, వీళ్ళతో పాటు కూర్చునేది. మా పిల్లలు అటు ఇటు కొంచెం అశ్రద్ధ చేసి ఇటు పరిగెట్టి అటు పరిగెట్టి సరిగ్గా చదివేవాళ్ళు కాదు, కానీ సౌమ్య అలా కాదు. ఎంతో ఇష్టంతో చక్కగా చదువు అంటే చాలా ఇంట్రెస్ట్తో చదువుకునేది. ఆఖరికి తనకి రఫ్ నోట్స్లు అవి లేకపోతే మా పిల్లల పాత నోట్స్లు అవి తీసుకొని ఆ పేపర్లు అవి చింపి అందులోని నోట్స్లు రాసుకుని చక్కగా అన్నీ నీట్గా దాచుకునేది. చాలా తెలివైన పిల్ల. ఇలా చెప్తే టక్కున పట్టేసేది. ఆ పిల్లకి నేర్పించడానికి నాకు అసలు అంత అవసరం ఉండేదే కాదు. ఇలా ఒక్కసారి చెప్తే క్యాచ్ చేసేసేది. అప్పుడు అనుకున్నాను, ఇంత తెలివైన పిల్లన వాళ్ళ అమ్మ చదువు మానిపించి పెళ్లి చేసేది. ఎంత తప్పు చేసింది సుజాత అని చెప్పి నేనున్నంత కాలం సౌమ్యకి అన్ని విధాలా నూరిపోసాను. ఎంత కష్టం వచ్చినా చదువు వదలకు తల్లి, నీకు ఆర్థిక సహాయం ఏం కావాలన్నా అమ్మకి చెప్పు, అమ్మగారు నన్ను అడుగుతారు, నేను నాకు తోచినంతలో చేస్తాను. చదువు చాలా అవసరమైన వస్తువు మనకి. చదువుని మించింది ప్రపంచంలో ఏమీ లేదు. నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా చదువుని మాత్రం వదలకు. ఒకనాడు ఆ చదువే నిన్ను రక్షిస్తుంది, ఒకనాడు ఆ చదువే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది అని చెప్పాను. ఆ మాటలన్నీ ఆ అమ్మాయి చాలా శ్రద్ధతో విన్నది. అయితే ఇలాగ నేను కొన్ని సంవత్సరాలు ఆ అమ్మాయికి చదువు చెప్పగలిగాను. నాకు తోచినంతలో వీలైనంత ధన సహాయం చేయగలిగినా కొన్ని సంవత్సరాలకి నాకు తెలిసి 8వ తరగతో 9వ తరగతో ఆ పాప చదువుతుంది. ఆ టైంలోని మా వారికి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా నేను అటు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కూడా వెళ్తూ కొంత ధన సహాయం చేసి చెప్పాను, ఎలాగైనా చదువుకో అమ్మా, చదువుని మాత్రం వదలొద్దు అని. అమ్మాయి ఆ విషయం బాగానే గుర్తుపెట్టుకున్నట్టుంది అనుకున్నాను. నేను వెళ్ళే అడ్రస్ కూడా ఇచ్చాను. కానీ ఇంకా మా వారి జాబ్ రీత్యా మేము అలాగా ఊర్లు తిరుగుతూనే ఉంటాం కాబట్టి ఇంకా మేము ఎవరితో టచ్లో ఉండలేకపోయాం. కానీ ఇలా ఈరోజు ఈ ఊరిలో ఆ అమ్మాయిని చూస్తానని నేను కళ్ళు కూడా అనుకోలేదు. ఇదంతా అయ్యాక మళ్ళీ మనం ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తాం. ఆ అమ్మాయిని చూస్తున్నాను అనమాట. చూస్తూ చాలా సంతోషంగా ఉంది. అప్పుడు సౌమ్య చెప్పింది, అమ్మగారు అక్కడ ఒక స్కూల్, మన ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉంది కదండి అంటే, అవునమ్మా చూశాను అంటే, అది మా వారే కట్టిస్తున్నారండి అంటే, హబ్బా అవునా అంటే, అవునండి, మీరు చెప్పిన మాటలు నాకు ఎప్పుడు అలా మనసులో నిలిచిపోయాయి. ఎంతోమంది ఎన్ని విధాలుగా నా చదువుని ఆపాలనుకున్నా నేను ఆపుకోలేదు. చిన్న చిన్న పనులు చేస్తూ పిల్లలకి ట్యూషన్లు చెప్తూ అలా డబ్బు సంపాదించి నేను చదువుకున్నానండి, బాగా చదువుకున్నాను, డిగ్రీ చేశాను. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాను. పిహెచ్డికి అప్లై చేశాను, దొరికింది. ఇప్పుడు ప్రస్తుతం పిహెచ్డి చేసుకుంటూ నాకు ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే ఒక చాలా బాగా చదువుకున్న మంచి వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయనతో నాకు పెళ్ళయింది. వాళ్ళు బాగా ధనవంతులు, అయితే చాలా మంచి ఆలోచనలు గలవాళ్ళు. వాళ్ళు ఈ ఊరిలోని ఒక స్కూల్ స్థాపిస్తామన్నారు. నేను వెంటనే తప్పకుండా స్థాపిద్దాము, అంతేకాదు పేద పిల్లలకి, నాలాగా నేను చిన్నప్పుడు సఫర్ అయిన పిల్లలకు కూడా చాలా తక్కువ ఫీజులతోని
బాగా మంచి చదువుని ఇప్పిద్దామని అనుకున్నాం. మా అదృష్టం ఏంటంటే, మేము ఈ స్కూల్ నిర్మించడానికి వచ్చిన సమయంలోనే నేను మిమ్మల్ని దూరం నుంచి చూసి, మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను. చాలా ఆనందం అనిపించింది. ఆ రోజే వచ్చి మాట్లాడదాం అనుకున్నాను. కానీ లేదు లేదు, ముందు ఈ స్కూల్ పనులన్నీ అయిపోయాక అప్పుడు ప్రశాంతంగా వచ్చి మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను మేడం. ఆ రోజు మీరు నాకిచ్చిన ఒక్క ధన సహాయమే కాదు, మీరు నాకిచ్చిన స్ఫూర్తిని, మీరు నాలో నింపిన కాన్ఫిడెన్స్‌ని నేను ఇప్పటికీ మనసులో ఉంచుకున్నాను. ఎప్పటికీ మీ మాటలు అలా నా మనసులో ఉండిపోయాయి. నేను ఎప్పుడూ మీకప్పుడు ఒక మాట చెప్పలేకపోయానమ్మా. మిమ్మల్ని అమ్మగారు, అమ్మగారు అని పిలిచాను గానీ, నిజానికి మీరు నాకు గురువుగారు. నేనప్పుడు మీకు చెప్పలేని ఒక మాట చెప్దామని ఇప్పుడొచ్చాను మేడం అంటే, ఏంటమ్మా అది అంటే, థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ టీచర్. మీలాంటి ఒక టీచర్ ఉండడం వల్లే ఈరోజు నా లైఫ్ ఇంత బాగుంది. అందుకే మిమ్మల్ని ఇంకొకటి అడుగుదామని వచ్చాను అంటే, ఏంటమ్మా అది అంటే, మా స్కూల్లోని మిమ్మల్ని ప్రిన్సిపల్గా తీసుకుందాం అనుకుంటున్నానంటే, నేనా ఇప్పుడు ఎక్కడదమ్మా నాకు అదంటే, లేదు మేడం, మీరు నాలాంటి ఎంతో మందికి ఎంతో ఉపయోగపడ్డారు. అలాగే ఇక్కడ పిల్లలకు కూడా మీ మాటలు బాగా స్ఫూర్తినిచ్చి నాలాంటి బోల్డ్ మంది స్టూడెంట్స్ని తయారు చేస్తారని నేను ఆశపడుతున్నాను. మీరు దయంచి తప్పకుండా రండి అంటే నేను నవ్వుకున్నాను. ఒక పరంగా తన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. అరే, నేను చేసిన ఒక చిన్న సహాయం ఇలా నా కళ్ళల్లో ఇంత నిలువెత్తు రూపంగా నా కళ్ళ ముందు వచ్చిందా అని నాకు చాలా సంతోషం అనిపించింది. సరేలే, ఇంట్లో కూర్చొని నాకు బోరే కదా, ఇదేదో బాగుంది, వెళ్తానులే అని అనుకున్నాను. వెంటనే వస్తానమ్మా అన్నాను. అప్పుడు మళ్ళా ఆ పిల్ల అంది నన్ను చూసి, థ్యాంక్ యూ టీచర్ అని.